జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి స్కాములు అన్నీ ఇన్ని కాదు. దేన్ని కదిపినా కానీ అదొక భారీ స్కామ్ లాగా కనపడుతుంది. ఇప్పటికే ఆ శాండ్ కానీ, లిక్కర్ కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, ఆల్రెడీ ఆయా ఆ కార్యదర్శులు అరెస్ట్ అయ్యారు. ఆ కేసులు కూడా నడుస్తున్నాయి. ఈవెన్ ఏపీ ఫైబర్ నెట్ దగ్గర మొదలు పెడితే ఆ డిజిటల్ కార్పొరేషన్ వరకు అన్నింటా కూడా భారీ స్కామే. దానికి సంబంధించి ఇప్పుడు తిరుమలలో వైసీపీ హయాంలో సాగినటువంటి మరొక స్కామ్ అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి రాజకీయాలకు టీటీడీకి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆ రాజకీయ ఆధిపత్యం టీటీడీ మీద సాధారణంగా ఉంటుంది. అయితే ఇప్పుడు టీడీపీ హయాం వచ్చిన తర్వాత ఆ టీటీడీని కొంత ప్రక్షాళన చేసి దాంట్లో ఇతర వ్యక్తుల జోక్యాన్ని తగ్గించి శ్రీకారం చుట్టారనుకోండి. అయితే వైసీపీ హయాంలో ఏదైతే రూములు ఉంటాయో దానికి సంబంధించి స్కామ్ జరిగింది. రూములు స్కామ్ అంటే ఇప్పటికే మనం తెలుసు, ఫేక్ వెబ్సైట్లతో కొంతమందిని మోసం చేయటం, అలాగే దర్శనాలు రూములు ఇప్పిస్తామని కొంతమంది దళారు డబ్బులు తీసుకుని మోసం చేయటం, ఇలా చాలా రకాలు చూసాం.